బాధితుల్లో నేను ఒక బాధితుడిని వచ్చిన లిస్టులలో కూడా గూడు కోసం ఒక సెంటో లేకుంటే 50 గజాల 100 గజాల ఏర్పరచుకొని జీవనోపాధి సాగిస్తున్న తరుణంలో శ్రీనివాసాన్ని కూడా ఇవాళ లాక్కొనే దృక్పథంతో జీవోలు చేసిన తర్వాత మీకు అందరికీ తెలుసు, మన కళ్ళ ముందు ఇప్పుడు మనకి ఎంతో మంది కనబడుతుంది. ఇప్పుడు మన ఆలేరు నియోజకవర్గానికి తెలంగాణ స్టేట్ మొత్తాన్ని కూడా విస్తరించింది. ఇది ఒక కరోనా మహమ్మారిలా విస్తరించిందని నేను భావిస్తున్నాను. నమ్మించి ముంచినారే కాన్ని చూపుతుండ్రే, 100 హామీలనిచ్చినారే, ఎంత వేదన పెడుతున్నారే. నమ్మినాన వస్తే పుచ్చి బుర్రాలాయే అరిగోసబడుతున్నామమ్మా, కన్నీళ్ళ పాలాయే ఈ రాష్ట్రము, కాలయం నీ తీరు కాంగ్రెసు రాజ్యము. గతంలో ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుపేదలకు గాని ఒక ఇల్లు గూడు మట్ట పుట్ట పోషణకు కావాలనే ఒక దృక్పథంతో అందరూ కూడా ఏకమై ముందు నడిచి బలుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగి జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళతో సహా ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్నటువంటి బాధితులు అందరూ కూడా ఇప్పుడు దృక్పథం ఏం పోతుందంటే హార్ట్ స్ట్రోక్ అనేది పోతుంది. అంటే మానసికంగా ఒక వ్యక్తి కుటుంబ పరువు బాధ్యతల కోసం బ్రతుక్కుంటూ అహర్నిశలు శ్రమించుకుంటూ జీవనోపాధి సాగించకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం ఒక స్థిరవాసం ఉండాలనే ఒక ఆకాంక్ష మన తెలంగాణలో ఇది ప్రముఖంగా ఉంటుంది. ఎందుకంటే గూడు ఉండాలి, చెట్టు కింద అయినా సరే అనేది ఒకటి దృక్పథం అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. అందులో భాగంగా ఇవాళ మనము కష్టము నష్టము ఎన్నో భరించి అహర్నిశలు శ్రమించున్నటువంటి శ్రీనివాసాన్ని కూడా ఇవాళ లాక్కొనే దృక్పథంతో జీవోలు చేసిన తర్వాత మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే జనాలను ఏ రకంగా అయితే మోటివేట్ చేయాలని గవర్నమెంట్ చూస్తుందో నాకు తెలియదు, కానీ నిరుపేదలను అణచివేయాలనే దృక్పథం కనబడుతుంది అన్నట్టు నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నానండి. అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో మనం ఎదుర్కోవాలి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఈ గవర్నమెంట్ కు ఆ గవర్నమెంట్ అనేది ఏది లేదండి. మన తెలంగాణ, మనము, మన భారతదేశము, మన ఆధ్యాత్మిక చింతనతో పాటు సనాతన ధర్మం ఎట్లాగో ఉంటుందో వ్యక్తిగతాలకు పక్కన పెట్టి కూడా మన భూములు, మన ఆస్తులు, మన తల్లిదండ్రులు తాత ముత్తాల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కూడా ఇవాళ అన్యాక్రాంతమైన అంటే మన చేజారిపోతున్న సమస్య ఏర్పడుతుంది. మీరు దాన్ని గ్రహించాలి, నిలబడాలి, పోరాడాలి, సాధించాలి. ఇటువంటి జీవాలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా రాజ్యాంగ పరంలో కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరకదు. ఇది సమూహము సమిష్టి కృషితోటే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. ఎక్కడ కూడా పోరాటాన్ని నిష్క్రమించొద్దు. నాకేదిలే, వాళ్ళు వెళ్ళారు కదా అందులో నేను ఒక్కని అనే భావంతో ఉంటేనే తప్ప మనము ఎవరము కూడా వెనుకకు నిష్క్రమిస్తే ఇటువంటి జీవాలు ఎన్నో వస్తుంటాయి. మన పిల్లల భవిష్యత్తు కూడా మనం ఎన్నో ఊహించుకుంటాం, గాలిలో మేడ కడతాం, ఆ మేడలు కూడా కలలుగా మిగిలిపోతున్నాయి. కానీ ఇది మనం పరిష్టంగా ఏర్పరచుకున్నాం. దీన్ని దృఢ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉండాలంటే అందరితో పాటు మనం ముందుకు నడవాలి. ఎవరో ఒకరు వస్తారు, ఎవరో చేస్తారంటే కదా, ఒకరు మనమై ఉండాలి. ప్రతి ముందు అడుగులో ఒక్కరే ముందు. కొట్లాడే హక్కుంది కొడుక మల్లయ్య, కట్టు నడుం గట్టు బిడ్డ మల్లయ్య, కొట్లాడే హక్కుంది కొడుక మల్లయ్య, కట్టు నడుం గట్టు బిడ్డ మల్లయ్య, కట్టు నడుం గట్టు బిడ్డ మల్లయ్య, పట్టు జెండా పట్టు కొడుక మల్లయ్య, కట్టు నడుం గట్టు బిడ్డ మల్లయ్య, పట్టు జెండా పట్టు కొడుక మల్లయ్య, చేద్దాములాడాయి కొడుక మల్లయ్య, చేద్దాములాడాయి కొడుక మల్లయ్య, చేద్దాములాడాయి తల్లి మాయమ్మ, చేద్దాములాడాయి తల్లి మాయమ్మ, చేద్దాములాడాయి తల్లి మాయమ్మ, చేద్దాములాడాయి తల్లి మాయమ్మ, చేద్దాములాడాయి తల్లి మాయమ్మ. తర్వాత బలగం. ఆనాడు తెలంగాణ ఏర్పడడానికి కూడా మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఆ రోజు ఒక్కడే
మీ అందరికి ఎన్నో వింటారు, జై కొడతారు. కానీ పార్టీలకు అతీతంగా న్యాయానికి పోరాటానికి ఇది జరిగే సమరం. అయిపోయింది కాబట్టి ప్రజలను దోస్తాలన్న ఉద్దేశంతో ఇవాళ జీవోలను బయటికి రిలీజ్ చేసిండ్రు. ఈ బయటికి వచ్చిన తర్వాత దాదాపు ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఆలేరులో బీసీ కాలనీ 45 సంవత్సరాలు అవుతుంది, అంటే పట్టాలు ఇచ్చి మన ఆస్తులు మనం కాపాడుకోవడానికి ఈ రోజు ఇక్కడ అందరం సమావేశం కావడం జరిగింది. మన న్యాయాన్ని, న్యాయబద్ధంగా ఉన్నటువంటి మన ఆస్తులను మనం కాపాడుకోవడానికి వాళ్ళు ఎవరో ఇస్తే కాదు, మనం ఓట్లేస్తే గెలిచింది, మనం ఓట్లేస్తే గవర్నమెంట్ వచ్చింది, మన కోసం గవర్నమెంట్ పనిచేయాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం అవుతుంది తప్ప వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి కల్లి కబుర్లు చెప్పి ఏదో రకంగా ఓట్లు వేసుకొని గట్టెనెక్కి ఇవాళ మనల్ని అతప్పాలనికి తొక్కుతా అంటే మన ఫ్యూచర్ భవిష్యత్తు అనేది ఉండదు, కనుమరుగవుతుందని నా ఒక భావన. మీరు కూడా గ్రహించండి. అందరూ చాలా ఎక్స్పర్ట్స్ అంటే అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. ఇది కూడా మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలే ఇవి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్ రిజిస్టర్ గారు అటెస్టెడ్ చేసి అందరికి గవర్నమెంట్ త్రూ తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫోటోస్ పెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి జీవో ప్రకారంగా ఇచ్చినటువంటి ఈ ప్లాట్లని ఈ రోజు అదే గవర్నమెంట్ ఏ రకంగా కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు తెచ్చిన స్కీములు గానీ, గత ప్రభుత్వం తెచ్చిన స్కీములు గానీ అందులో భాగస్వాములమై ఉన్నాము. మనం ట్యాక్స్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఖండిస్తూ ఆలేరు పట్టణవాసులు, అదేవిధంగా ఆలేరు మండలానికి సంబంధించిన బాధితులు ఈరోజు ఆలేరు తహసీల్దార్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా 1908 లో తీసుకొచ్చిన రిజిస్టర్ 22A యాక్ట్ ప్రకారం భూముల్ని గుర్తించి జాబితా తయారు చేసి పంపవలసిందిగా గత సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడే CCLA ఒక ఆర్డర్ జిల్లా కలెక్టర్లకు జారీ చేస్తే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా మరి తహసీల్దార్లకు 22A యాక్ట్ ప్రకారం జాబితా తయారు చేసి పంపవలసిందిగా ఆదేశాలు ఇచ్చినారు. మరి తహసీల్దార్లు ఎక్కడికక్కడ 22A యాక్ట్ ప్రకారం ఆ స్థలాలలో ఇండ్లను గుర్తించి, వ్యవసాయ భూములను గుర్తించి ప్రాపర్టీ ప్రోహిబిటరీ రిజిస్టర్ అంటారు దాన్ని. ప్రాపర్టీ ప్రోహిబిటరీ రిజిస్టర్ అంటే ఈ ఆస్తులన్నీ కూడా ప్రొహిబిషన్ లో ఉన్నట్టుగా డిక్లేర్ చేస్తూ, రిజిస్టర్ లో ఉన్నట్టుగా డిక్లేర్ చేస్తూ తయారు చేసిన జాబితా ఈ రోజు వెబ్సైట్ లో ఉండడం, అది చూసి ప్రజలు ఆందోళనకు గురైంది. ఆ వెబ్సైట్ లో అనేక మంది ఇండ్లు గాని, అనేక మంది భూములు ఆ రిజిస్టర్ లో నమోదై ఉండడం వల్ల, తహసీల్దార్ తయారు చేసిన జాబితాలో ఉండడం వల్ల ఈ రోజు ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ప్రొహిబిటరీ లిస్ట్ అంటే ఆస్తులు అమ్మడానికి గాని, కొనడానికి గాని వీలు ఉండదు, అంటే రిజిస్ట్రేషన్ చేయబడవు. రెండోది, రిజిస్ట్రేషన్ చేయబడని భూములన్నీ కూడా ఈ రోజు ప్రొహిబిటరీ లిస్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులుగా వాటిని గుర్తించినట్టుగా భావిస్తాం. సో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి అన్నప్పుడు ఆ ఇంటి యజమాని రేపు అప్పు తెచ్చుకున్నామంటే అప్పు పుట్టదు, లోన్ తెచ్చుకున్నామంటే లోన్ పుట్టదు, ఫర్దర్ గా వాళ్ళు ఇంకేమైనా ఇల్లు కట్టుకుందాము కూడా అవకాశం ఉండదు. సో ఇట్లాంటి దీన పరిస్థితిలోకి ప్రజల్ని నట్టేసి భయపెట్టిస్తా ఉంది ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. బాజాప్తా దశాబ్దాలుగా దాదాపు 78 సంవత్సరాల నుంచి, ముత్తాతల నుంచి ఇండ్లు కట్టుకొని వ్యవసాయం చేస్తున్న ప్రజల్ని ఈ రోజు భయాందోళనకు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ ప్రజల ఆస్తుల్ని వాళ్లకే ఉండేటట్టుగా మరి ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కంకణిస్తుంది. ఈ రోజు ఆలేరు నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఖచ్చితంగా ఈ బాధితులకు ప్రొహిబిటరీ లిస్ట్ లో ఎవరైతే ఆస్తులన్నీ ఉన్నాయో వాళ్ళందరి పక్షాన్ని నిలబడి పోరాటం చేసి వారి ఆస్తులు వారికి దక్కేదాకా మేము ఉద్యమాన్ని మరి నడుపుతూనే ఉంటాం. వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఈరోజు ప్రాజెక్టులు ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి డబ్బులు లేకుంటున్న ప్రభుత్వం మరి పేద ప్రజల భూములతో పేద ప్రజల ఇళ్లతో ఎందుకు చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు అసెంబ్లీలో కూడా
మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా అసెంబ్లీని స్తంభింపజేస్తారు. ఈ ప్రోబేటరీ లిస్ట్ లో ఏవైతే జాబితా తయారైందో వాటన్నిటిని కూడా పరిశీలించి మరి తీసేసి దాకా ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసి ప్రజల పక్షాన నిశ్చితం ప్రోబేటరీ లిస్ట్ లో ఏవైతే మరి ఆస్తులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించేదాకా మా పోరాటం అనేది కొనసాగుతుంది సందర్భంగా తెలియజేసి జై తెలంగాణ.